హరి ఓం. కోపముతోడ నీవు దధి కుంభము భిన్నము సేయుచున్నచో గోపికత్రటగట్ట వికుంచిత సాంజన బాష్పతోయ ధారా పరిపూర్ణ వక్త్రముకరంబుల బ్రాముచు వెచ్చనూర్చుచున్ పపడవై నటించుట కృపావరనామది చోద్యమయ్యడిన్ నిన్ను చింతింపుచున్ పాడుచున్ బొగడుచున్ నీ దివ్య చారిత్రముల్ వినుచున్ చుతురుగాక లోకులు ఇతరాన్వేషంబులంజోతురే ఘన దుర్జన్మ పరంపరాహరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభర ధీరులు నిరపేక్షులు ఆత్మారాములు నైన మునులు హరిభజనము నిష్కారణము చేయుచుందురు నారాయణుడట్టివాడు నవ్య చరిత్ర నిగమములు వేయి చదివిన సుగమంబులుగావు ముక్తి సుభగత్వంబుల్ సుగమంబు భాగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనము సుధా శ్రీకృష్ణాయదుభూషణ నరసఖా శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్రవంశదహనా లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్ముఖ్యద దృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి వెదకల్పవృక్ష విగళితమై సుఖముఖ సుధాద్రవమున మునసియున్న భగవత పురాణ ఫలరసస్వాదన పదవిగనుడు రసిక భవవిధులు హారికి నందగోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి భక్త దుఃఖ పరిహారికి గోపనితంబిని మనోహారికి దుష్ట సంపదపహారికి ఘోషకుటీపయోఘృతాహారికి బాలకగ్రహ మహాసుర దుర్వనితా విహారికి లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతాశోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమలం వ్యాసాలవలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరువుర్వింసద్విజశ్రేయమై హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. రజప్రధానాన్మహతస్త్రిలింగో దైవచోదితా జాతః ససర్జభూతాదిర్వియదాదీని పంచశః. భగవంతుడి యొక్క ఆజ్ఞ చేత సృష్టి అంతా కూడా ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తూ ఉండేటువంటి సందర్భంలో స్వామి ఈ సృష్టి అంతట్లోనూ కూడా 3 రకాలైనటువంటి విధానాలు కనిపిస్తాయి. ఒకటేమో కర్మగతి, అంటే పుట్టబోయేటువంటి జీవులు చేసేటువంటి కర్మలు, తరువాత ఇలాగ చేసేటువంటి కర్మలకి కూడా అంతటికీ కూడా ఆధారంగా కనిపించేటువంటి ప్రకృతి, ఆ ప్రకృతికి అధ్యక్షుడైనటువంటి వాడు పరమాత్మ, కాలము. కాబట్టి ఈ మూడిటి యొక్క స్థితుల చేత కూడా ఇది కలుగుతుంటుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే పరమాత్మ యొక్క మాయాశక్తిలో నుంచి వచ్చాయి. అంటే పరమాత్మ యొక్క మాయాశక్తిలో నుంచి జీవుల యొక్క కర్మగతులు, అంటే అప్పటికి ఇంకా జీవులు రాలేదు, ఆ జీవులు రాకుండా వాళ్ళు ఏ ఏ పనులు చేయాలి అనేటువంటి డిజైన్ అంతా కూడా ఆ కర్మగతిలో వచ్చింది, ఆ కర్మల యొక్క విధానంలో వచ్చింది. అదేవిధంగా కాలం. కాబట్టి ఇలాగా ఈ మాయాశక్తిలో ఇంకొక ఆస్పెక్ట్ ఏమిటంటే త్రిగుణాత్మకము, సత్వరజస్తమో గుణము అనేటువంటి 3 గుణాలతో కూడుకున్నటువంటిది. కాబట్టి ఇలాగ 3 మాయాశక్తిలో ఈ విధమైనటువంటి గుణాలు ఉండడము, తరువాత జీవుల యొక్క కర్మల యొక్క గతులు
అవి ఉండడం, తర్వాత అధ్యక్షుడు అన్నిటిలోనూ కూడా పూరింపబడిపోయి ఉన్నటువంటి పురుష స్వరూపంతో ఉండేటువంటి ఆయన ఉన్నాడు. ఇలా ఉండేటువంటి దాంట్లో ఇప్పుడు దీనిని మహత్తు అంటారు. ఈ మహత్తులో అహంకారం పుట్టింది. ఈ అహంకారంలో నుంచే తన్మాత్రలు, తర్వాత ఈ స్థూలమైనటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు పుట్టాయి, తర్వాత పంచభూతాలు పుట్టాయి. తరువాత వీటికి అధిష్టాన దేవతలు అనేటువంటి వాళ్ళు కూడా పుట్టారు అని. ఇవన్నీ కూడా ఒక ముద్ద కింద ఉన్నాయి. అధిష్టాన దేవత అంటే ఈ అధిష్టాన దేవత అనేటువంటి విషయాన్ని కొంచెం మనం మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుంటే, ఉదాహరణకి మన కన్ను ఉందనుకోండి. కంటికి చూచుట అనేటువంటి గుణం ఉంది, అది తన్మాత్ర. ఆ కన్ను దేనికైనా సరే, అంటే ఏమిటి, 84 లక్షల జీవరాశులకి చూచుట అనేటువంటి ఒక గుణం ఉంది. 84 లక్షల జీవరాశులకి, దేవతలకి, అందరికీ కూడా చూడడం అనేటువంటి ఒక గుణం ఉంది. ఆ చూడడం అనేటువంటిది తన్మాత్ర. దానికి తగ్గట్టుగా ఆ జీవుల యొక్క శరీర ఆకృతులకు తగ్గట్టుగా ఇన్స్ట్రుమెంట్స్ తయారయ్యాయి. కళ్ళు, మానవుడి కళ్ళు ఒకలా ఉంటాయి, ఏనుగు కళ్ళు ఒకలా ఉంటాయి, కళ్ళు వేరుగా ఉంటాయి. కాబట్టి అవి ఇన్స్ట్రుమెంట్స్. చూచుట అనేటువంటిది ఈ కళ్ళన్నిటికీ కామన్గా ఉండేటువంటిది. అలా కామన్గా ఉండేటువంటి గుణాన్ని తన్మాత్ర అంటాం. ఇప్పుడు తన్మాత్ర ఉంది, చూడడం అనేటువంటి గుణం ఉంది, ఇది కూడా ఉంది, ఆ ఇన్స్ట్రుమెంట్ కూడా ఉంది. ఇప్పుడు ఈ రెండు ఉంటేనే సరిపోతుందా అంటే సరిపోదు. దీనికి అధిష్టాన దేవత అంటే, దేవత అంటే ఒక ఎనర్జీ సిస్టమ్, అంటే ఒక వెలుగు, అంటే ఒక ప్రవోక్ చేసేటువంటిది, ప్రచోదనం చేసేటువంటిది. ఇప్పుడు కన్నుంది, చూడడం అనేటువంటి గుణం ఎప్పుడైతే నాకు కన్నుందో, కన్నుకి ఎప్పుడు ఆ గుణం ఉంటుంది. ఉంటే సరిపోదు. దీనికి అధిష్టాన దేవత సూర్యుడు. అంటే ఏమిటనమాట, సూర్య సంబంధమైనటువంటి వెలుగు వచ్చినప్పుడు ఆ వెలుగు ఏం చేస్తుంది అంటే, చూడడాన్ని, కంటిని కూడా, రెండిటిని కూడా ఏం చేస్తుంది అంటే దానిని ఎక్సైట్ చేస్తుంది, దానిని ప్రచోదనం చేస్తుంది. కాబట్టి అలా ప్రచోదనం చేసేటువంటి ఆ ప్రాసెస్ పేరు అధిష్టాన దేవత అంటారు. కాబట్టి కంటికి అధిష్టాన దేవత సూర్యుడు, ఏదో నాలిక వర్ణుడు, అలాగే చెవికి వీళ్ళు, అలాగే మిగతా వాటిలన్నిటికీ అధిష్టాన దేవతలు చెప్పారు. ఆ అధిష్టాన దేవతలు ఏం చేస్తుంది, దేవతలు అంటే వెలుగు, వెలుగులు అంటే ఎనర్జీ సిస్టమ్స్ అని అర్థం. కాబట్టి ఇప్పుడు మనిషి మరణించాడు అనుకోండి, మరణించి వాడి కళ్ళు ఉంటాయిగా, చూడడం అనేటువంటి గుణం ఎప్పుడూ ఉందిగా, ప్రపంచం నిండా ఎప్పుడూ చూచుట అనేటువంటి గుణం ఉందిగా. కానీ దాంట్లో ఉండేటువంటి అధిష్టాన దేవత లేడు దాంట్లో. ఎప్పుడైతే అధిష్టాన దేవతని పికప్ చేసేటువంటి ఆ స్టేటస్ ఆ కన్నికి, ఆ చెవికి లేనప్పుడు వాడు మరణించినటువంటి వాడి కింద లెక్క అవుతుంది. కాబట్టి అధిష్టాన దేవతలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏం చేశారంటే ఇవన్నీ కలిపేసేసి, అంటే మాయాశక్తి, త్రిగుణాలు, పురుషుడైనటువంటి పరమాత్మ, కాలము, పంచభూతాలు, పంచేంద్రియాలు, పంచతన్మాత్రలు, ఇవన్నీ కలిసి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక అండం కింద ఏర్పడింది. దాన్ని బ్రహ్మాండము, అండము అంటే గుడ్డు. ఇది ఒక ఆస్పెక్ట్. ఈ గుడ్డంతా ఎక్కడుంది అంటే ప్రళయ జలాల్లో ఉంది. ఓకే, ఇది అయిన తర్వాత ఏమిటి జరిగింది అంటే, శ్రీమన్నారాయణ ఆ జలాల్లో ఆయన అలా పడుకుని ఉన్నాడు. ఆ బ్రహ్మాండం అంతా కూడా ఆయన ప్లాన్లో వచ్చి, ఆ బ్రహ్మాండం ఎలాగ ఆయన మీద అలా కనిపిస్తూ ఉన్నది. ఆ కనిపిస్తూ ఉండేటువంటి అండాన్ని ఈయన జలాల్లో విస్తారంగా పడుకుని ఆయన శయనించి ఆ బ్రహ్మాండాన్ని అలా చూస్తున్నాడు. బ్రహ్మాండం అంటే ఇవన్నీ ఇందాక చెప్పానుగా, ఇవన్నీ అన్నీ కలిసి ఒక గిన్నెలో ఉన్నట్టుగా దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఏం జరిగిందంటే, తస్య నాభేరభూత్ పద్మం సహస్రార్కో రుదీధితి సర్వజీవనికాయౌకో యత్ర స్వయంభూస్వరాట్. ఆ తస్య, ఆ భగవానుని యొక్క నాభేహే, ఆ నాభి నుండి, ఈయన పడుకుని ఉన్నాడుగా, బొడ్డు ఉందిగా, ఆ బొడ్డులో నుంచి, ఆ నాభి నుండి సహస్ర అర్క ఉరుదీధితి, ఒక్కసారి 1000 సూర్యుల యొక్క కాంతితో మెరిసిపోతూ ఉండేటువంటి సర్వజీవనికాయ ఒక, అన్ని జీవులకి కూడా నివాస స్థానము, ఒక అంటే నివాస స్థానము, సర్వజీవనికాయ సకల ప్రాణి సమూహాలన్నిటికీ కూడా నివాస స్థానమైనటువంటి పద్మం అభూత్ పుట్టింది. ఆ బ్రహ్మాండం అక్కడ ఉంది.
ఈయన బొడ్డులో నుంచి ఒక పద్మం పుట్టింది. అది 1000 సూర్యులు వెలుగుతోంది. ఆ ఆ పద్మం విశ్వవ్యాప్తంగా వ్యాపించిపోయింది. వ్యాపించిపోయేటువంటి దాంట్లో సర్వ జీవులందరూ కూడా ఆ వ్యాపించినటువంటి పద్మంలో ఉన్నారు. యత్ర స్వయంభూత్ స్వరాట్ అభూత్, ఆ పద్మంలో నుంచి స్వయం సాక్షాత్తుగా స్వరాట్ బ్రహ్మదేవుడు పుట్టాడు. అంటే ఇప్పుడు నాభి కమలంలో నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. ఆ కమలం అంతా కూడా సర్వ జీవరాశులకి కూడా నివాస స్థానంగా ఉంది. ఈ జీవరాశులన్నీ ఎక్కడ ఫార్మ్ అవుతాయి? బ్రహ్మాండం ఉందిగా, ఇందాక చెప్పినటువంటి బ్రహ్మాండం ఆ పైన అలాగే ఉంది. ఈయనేమో ఇలా పడుకుని ఉన్నాడు, పద్మం పుట్టింది. అంటే 3 ఉన్నాయి. పడుకున్నటువంటి శ్రీమన్నారాయణుడు, ఆయన బొడ్డులోంచి కమలం నిండా ఈ కమలం బాగా విస్తరిస్తే అవి లోకాలు అవుతాయి. ఆ లోకాల్లో జీవులు, ఆ కమలంలో ఉండేటువంటి ఆ రేఖలు ఉన్నాయే, ఆ దళాలు ఉన్నాయే, అవే లోకాలంటే. ఇప్పుడు ఆ బ్రహ్మాండం అలా ఉంది. ఇప్పుడు ఏం చేస్తే సాక్షాత్తు బ్రహ్మ పుట్టాడు. పుట్టిన తర్వాత ఏమైంది అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తూ, సో అనువిష్టో భగవతా యశ్చేతే సలిలాశయే లోక సంస్థాం యథా పూర్వం నిర్మమే సంస్థస్వయ. ఇప్పుడు సో అనువిష్టే భగవత ఆ నారాయణుని చేత అనువిష్ట అధిష్ఠించబడినటువంటి సహ ఆ బ్రహ్మ స్వయ, ఆ బ్రహ్మగారు ఈయన ఎవరు ప్రవేశించాడు? ఈ శ్రీమన్నారాయణుడి యొక్క తేజస్సు ఆ పద్మంలో నుంచినటువంటి బ్రహ్మలోకి వచ్చింది. ఇప్పుడు ఆ బ్రహ్మగారు ఏం చేశాడు అంటే, ఆ బ్రహ్మగారికి తెలివితేటల్ని నారాయణుడు ప్రవేశపెట్టాడు. తన బొడ్డులో నుంచి వచ్చినటువంటి కమలంలో పుట్టినటువంటి బ్రహ్మదేవుడికి ఆయన ఆ బ్రహ్మదేవుడికి ప్రవేశించి ప్రేరేపణ చేశాడు. ఆయన మనసులో సంకల్పం, ఏ సంకల్పం సృష్టి చెయ్యాలి అనేటువంటి సంకల్పాన్ని ఆయన పెట్టేటప్పటికి అప్పుడు బ్రహ్మగారు యథా పూర్వం నిర్మమే సంస్థయా స్వయా లోక సంస్థాం, యథాపూర్వం. ఇప్పుడు బ్రహ్మగారు ఏం చేశాడంటే మేల్కొని ఉండేటప్పటికి ఆయన అప్పుడు కళ్ళు తెరిచేటప్పటికి ఆయనకి సంకల్పం కలిగి ఏమిటి, ఈ లోకాలన్నీ సృష్టించాలి, జీవుని సృష్టించాలి అనేటువంటి ప్రేరణ ఆయనకి కలిగింది. ఉదాహరణకి మనం పడుకున్నాం అనుకోండి, పడుకుని ఉన్న తర్వాత ఒకసారి కళ్ళు చేసేటప్పటికి మనలో ఏదో ప్రేరణ కలుగుతుంది. ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని. అలాగా బ్రహ్మగారికి ఆ ఎదురుగా బ్రహ్మాండం కనిపిస్తోంది, ఈ పద్మం కనిపిస్తూ ఉండేటప్పటికి ఆయనకు ప్రేరణ కలిగింది. ప్రేరణ అంటే ఈ లోకాలన్నీ సృష్టించాలి, జీవుని సృష్టించాలని. ఇప్పుడు సృష్టించాలంటే ఆయన ఎలా సృష్టించాడంటే, లోక సంస్థాం, లోకాలన్నిటి యొక్క రచన, ఆ ప్లాన్ అంతా కూడా యథాపూర్వం. పూర్వం అంటే ఏమిటి? పూర్వము ఈ లోకాలు ఉన్నాయి అంటే ఈ బ్రహ్మగారు పుట్టక ముందు ఈ లోకాలు ఉన్నాయి, ఈ లోకాల్లో జీవులు ఈ విధంగా ఉన్నారు. అప్పుడు ఈ బ్రహ్మాండంలో ఈ అండంలో ఉండేటువంటి ఇందాక చెప్పినటువంటి మొత్తం మ్యాటర్ అంతా ఉంది. అదంతా ఒక్కసారి గుర్తుకొచ్చింది బ్రహ్మగారికి. ఓహో, పూర్వకల్పంలో కూడా ఇదే చేసాము కాబట్టి యథాపూర్వం అదే విధంగా మళ్ళీ ఇప్పుడు చెయ్యాలి అనేటువంటి ఆ స్ఫురణ వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి దీన్ని సింపుల్గా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, రాత్రి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏం పనులు చేసామో అన్నీ మనకు గుర్తుంటాయి కదా. ఏదో కాఫీ తాగాం, టిఫిన్ తినాం, అది చేసాం, ఇది చేసాం, పడుకున్నాం. వెంటనే పొద్దున్న మళ్ళీ లేచేటప్పటికి యథాపూర్వం నిన్న ఎలాగ చేసామో అలాగే పడుతాం కూడా, స్నానం చేయడం, పూజ చేసుకోవడం, టిఫిన్ తినడం, భోజనం చేయడం, అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం, యథాపూర్వం. ఇది మనకు ఒక రోజు అయితే ఒక మామూలు ఒక రోజు అంటాం. బ్రహ్మగారికి ఒక కల్పం అంటే ఏమిటి? ప్రళయాలు మొత్తం సర్వ ప్రళయాలు అయిపోయి అంతా అయిపోయి మళ్ళీ స్తుబ్దిగా ఉన్నప్పుడు మరో కల్పం ప్రారంభించేటువంటి సందర్భంలో యథాపూర్వం ఆ కల్పంలో ఇలా చేశాం కాబట్టి లెట్ మీ డూ ఇట్ అగైన్ ఇన్ ది సేమ్ వే, అదన్నమాట. అయిన తరువాత ఎప్పుడైతే ఆ సంకల్పం ఆయనకి కలిగిందో వెంటనే ససర్జ ఛాయాయా విద్యాం పంచపర్వాణమగ్రత తామిశ్రం అంధతామిశ్రం తమో మోహో మహాతమః. వెంటనే ఆయన అగ్రత ముందుగా ఆయన మొట్టమొదటి సంకల్పం ఏం కలిగిందంటే ఛాయయ, ఒక అజ్ఞానం మనసులో తోచింది, ఒక అజ్ఞానం. ఆ అజ్ఞానంలో నుంచి 5 రకాలైనటువంటి పంచపర్యాణం, ఆ అజ్ఞానం ఏమైంది? 5 రకాలుగా విభజించబడినటువంటి అజ్ఞానం తోచింది మొట్టమొదటి ఆయనకి.
అంటే ఏమిటి, మనం పడుకుని లేచాం అనుకోండి, లేచిన వెంటనే మనకు అజ్ఞానం ఏమిటి అంటే ఇంకాసేపు పడుకుందాం, పడుతూ అనుకోకుండా ఏదో బెడ్ కాఫీ తాగేద్దాం, మళ్ళీ కాసేపు పడుకుని సెల్ ఫోన్ చూసుకుందాం, ఆ తర్వాత నెమ్మదిగా వీళ్ళని బట్టి లేద్దాం, ఇంకా తెల్లారలేదు కదా. ఇదంతా ఏమిటి, యాక్టివిటీ చెయ్యకుండా అలాగా బద్ధకంగా పడుకునేటువంటి విధానం కింద ఈయనకి ఏం తోచింది అంటే అజ్ఞానం పంచపర్వాణం 5 విభాగాలుగా అజ్ఞానం తోచింది. అవి ఏమిటి అంటే అంధతామిశ్రం, తామిశ్రం, మహామోహం, మోహం, తమస్సు అని అజ్ఞానానికి 5 అజ్ఞానం అంటే ఏమీ జ్ఞానం లేనటువంటి స్థితి. అందులో అంధతామిశ్రం అంటే ఆ భయం, ఆ అజ్ఞానం అంటే ఏమిటి అంటే అంధతామిశ్రం అంటే మరణం వల్ల భయం. సో జీవులందరికీ, పుట్టబోయేటువంటి జీవులు, అన్ని లోకాల్లో ఉండేటువంటి జీవులందరికీ కూడా భయం ఉంటుంది కదా, మరణం అనేటువంటి భయం. మొట్టమొదట ఆయన తోచింది మరణం అనేటువంటి భయం, దాన్ని అంధతామిశ్రం అంటారు. తామిశ్రం, తర్వాత ద్వేషం, తరువాత మహామోహం అంటే ప్రతి దాని మీద కూడా మనకి రాగం అన్నమాట, ఒక ప్రేమ, ఒక నాది అనుకోవడం, ఇవన్నీ పుట్టాయి. తర్వాత మోహం, ఇది కాకుండా నాకు వాళ్ళ మీద ద్వేషం ఉంది, నాకు వాళ్ళ మీద ప్రేమ ఉంది, వాళ్ళు ఏదైనా చెప్తే నేను గట్టిగా హాయిగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను అనేటువంటి ఒక రకమైనటువంటి మోహ ప్రవృత్తి ఉంటుంది, దానినే అస్మిత అంటారు. తర్వాత తమస్సు అంటే తానెవరో తనకు తెలియకపోవడం, తానెవరో తనకి తెలియదు. తను ఏమనుకుంటాడంటే నేను దేహం అనుకుంటాడు, నేనేమో ఫలానా అనుకుంటాడు, నా రూపం ఇది, నా శరీరం ఇది, నా కాళ్ళు ఇవి, నా చేతులు ఇవి, నా కారు ఇది, నా ఇల్లు ఇది, నా ఇది అనేటువంటి విషయంలో అసలు తానెవరో తెలియనటువంటి దాన్ని తమస్సు అంటారు. ఈ మొట్టమొదటి బ్రహ్మగారు నిద్రలేస్తూ సృష్టి చేయడానికి ఈ 5 వచ్చేసాయి. ఇలాగ వచ్చేసేటువంటి దాన్ని ససర్జ, దాన్ని ఆ విధంగా ఆయన సృష్టించాట. ఇక 19వ శ్లోకంలో ఏం చెప్పింటే విససర్జాత్మనః కాయం నాభినందం స్తమోమయం రక్షాంసి రాత్రిం క్షుత్రుట్ సముద్భవాం. ఇదంతా కూడా అజ్ఞానం కదా. అంటే ఏమి, తానెవరో తెలియకపోతేనే ఇవన్నీ వచ్చేస్తాయి. తానెవరో తాను తెలిస్తే అప్పుడు ఈ మోహం కానీ, అంధతామిశ్రం కానీ, మరణం వల్ల భయం కానీ, మహామోహం కానీ, ద్వేషం కానీ ఇవేమీ ఉండవు. అలా ఉండనటువంటి స్థితి జీవుల్లోకి, మొత్తం అందరి జీవుల్లోకి కూడా అది వచ్చేసింది. అది ఇంద్రుడైనా సరే, నేను ఇంద్రుడిని, నేను స్వర్గాధిపతిని, నా భార్య ఇది, నా కింద బృహస్పతి ఉన్నాడు, ఇలా అనుకుంటూ ఉంటాడు. అలాగే మానవుడు అనుకుంటూ ఉంటాడు, జంతువులు అనుకుంటూ ఉంటే అందరూ అనుకుంటూ ఉంటారు. కాబట్టి అటువంటి అజ్ఞానం ఉంటేనే కానీ ఇప్పుడు జీవుల యొక్క సృష్టి జరగదు. అందువల్ల ఇవి మొట్టమొదటి వచ్చేసాయి. తమోమయం, ఆ తమస్సు ప్రధానంగా అంటే ఈ అజ్ఞానమే ప్రధానంగా కలిగినటువంటి ఆత్మనః తన కాయం, దేహంను నా అభినందన్, సంతోషం లేదు. ఇదేమిటి మొట్టమొదటి ఇలా అనుకుంటే ఈ నెగిటివ్ ఆస్పెక్ట్ అంతా మొట్టమొదటి వచ్చేసింది ఏమిట్రా బాబు అని చెప్పి తన కాయాన్ని, తన దేహాన్ని నా అభినందన్, సంతోషం లేదు, వదిలేశాడు. విససర్జ, అప్పుడు వదిలేసిన తరువాత క్షుత్ త్రిటు సముద్భవాం, క్షుత్ అంటే ఆకలి, త్రుట్ ఆ తర్వాత దాహం. ఈ దప్పిక కలిగినటువంటి రాత్రి, ఎప్పుడైతే ఈయన దేహాన్ని అలా వదిలేశాడో ఆ దేహంలో ఏమిటి వచ్చాయంటే దప్పిక, తర్వాత ఆకలి కలిగినటువంటి ఆ దేహం కింద పడిపోయింది. ఆయన యొక్క ఆ దేహాన్ని అలా వదిలేసాడు. అది ఏమైపోయింది, రాత్రి రూపం కింద వచ్చేసింది. అది వచ్చేసేటప్పటికీ దానిని యక్షరక్షాంసి జగృహు, దాని నుంచి ఈ రాక్షసులు, యక్షులు పుట్టుకొచ్చారు. అందువల్ల ఏమిటి, రాత్రించరులు, నిశాచరులు అంటారు రాక్షసుల్ని, యక్షుల్ని కూడా. అంటే ఏమిటన్నమాట, ఈ అజ్ఞానం ఎప్పుడైతే మనలో ఈ అజ్ఞానం వస్తుందో, అజ్ఞానం వచ్చేటప్పటికి మనం ఎవరో తెలుసుకోలేనప్పుడు, మనకి ఈ భయాలు ఇవన్నీ వచ్చేసేటప్పటికి, ఆ ద్వేషం ఇవన్నీ వచ్చేటప్పటికి, రాగం ఇన్ని వచ్చేటప్పటికి ఏమవుతుందంటే రాక్షస స్వభావాలు, యక్ష స్వభావాలు బయలుదేరుతాయి. అలాంటి స్థితిని, ఆ దేహాన్ని ఆయన వదిలేశాడు. అంటే ఆ దేహంలోంచి అలా ప్రొజెక్ట్ అవ్వగానే ఏమిటి ఇలా వస్తున్నాయని చెప్పి ఆ దేహాన్ని ఆయన వదిలేశాడు. ఇది అయిన తర్వాత క్షుత్రుభ్యాం ఉపసృష్టాస్తే తం జగ్దుమభిదుద్రువు మా రక్షతైనం జక్షధ్వమిత్యూచు.
తుడద్దితా. ఇప్పుడు క్షుత్ త్రుభ్యాం, ఈ ఆకలి దప్పుల చేత ఉపసృష్టా, కష్టానికి గురి చేయబడ్డారు ఎవరు? ఈ పుట్టినటువంటి రాక్షసులను యక్షులు. అనేటప్పటికీ తం, అప్పుడు ఆ బ్రహ్మగారిని జగ్ధుం, ఆకలి కదా, ఆకలి పుట్టిన వెంటనే ఏమున్నాయని వెతుకుతుండేటప్పుడు ఎదురుగా బ్రహ్మగారు బ్రహ్మాండమైనటువంటి దేహంతో, ఆ దేహాన్ని వదిలేసి ఇంకో దేహం ధరించాడు. దాంతో ఆయన అక్కడ ఎదురుగా కనిపించాడు. కనిపించేటప్పటికీ అప్పుడు వాళ్ళు అభిదుద్రువు, ఈ యక్షరాక్షసులు ఇద్దరు కూడా ఆయన వైపుకి ఆయన తినేద్దామని చెప్పి పరుగులు పెట్టారట. పెట్టేటప్పటికీ క్షుత్ త్రిట్ అద్దితాహ, వాళ్ళు ఎందుకు అంటే ఏమిటి, వాళ్ళకి ఈ ఆకలి దప్పిక అనేటువంటివి ఎప్పుడైతే వాళ్ళ శరీరాల్లోకి వచ్చేసేటప్పటికీ దాని చేత వీళ్ళకి చాలా బాధ కలిగిపోయింది ఆ యక్షరాక్షసులకి. అప్పుడు ఏమన్నారు కొంతమంది, అయ్యో వద్దు బ్రహ్మగారిని తినొద్దు, ఆయన రక్షిద్దాం అని అంటే, ఏనం, ఈ బ్రహ్మగారిని మా రక్షతో, రక్షించొద్దు, జక్షధ్వం, తినేద్దాం అని చెప్పి వాళ్ళు ఊచుహు పలుకున్నారు. అంటే ఏమిటి, కొంతమంది ఏమన్నారంటే, ఎందుకు ఆయన్ని తినడం ఎందుకు, ఇంకోటేనో వెతుక్కుందామని అని, నో, మనం ఆయన రక్షించొద్దు, లెట్ అస్ ఈట్ హిమ్ అని చెప్పి వీళ్ళందరూ ఒక్కసారి ఆ బ్రహ్మగారి మీదకి వెళ్ళిపోయారట. అలాగా రక్షించనటువంటి స్వభావం కలగడం రాక్షసత్వం అవుతుంది. తరువాత తినేయడం అనేటువంటిది యక్షస్వభావం అవుతుంది. అందువల్ల ఏంటి చెప్తుంటారంటే పెద్దలు, మామూలుగా ఏ అర్ధరాత్రి పూట నరసంచారం లేనటువంటి ప్రాంతాల్లో, మర్రి చెట్ల కింద, లేకపోతే పాడుపడినటువంటి బిల్డింగ్స్లోనూ అక్కడ కూడా అది రాత్రి చాలా చీకటిగా ఉంటుంది. ఇప్పుడు ఆ రాత్రి అయిందన్నారు కదా, బ్రహ్మదేవుడు వదిలేసినటువంటి దేహం, దాంట్లో నుంచి రాక్షసులు యక్షులు పుడుతూ ఉంటారు. అందువల్ల నిశాచరులు అంటారు రాక్షసుల్ని యక్షుల్ని కూడా. వాళ్ళు ఏం చేస్తుంటారంటే, రక్షించకుండా భయపెట్టి మన తినేయడానికి యక్షులు తినేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా బ్రహ్మగారి దాంట్లోంచి వచ్చిన తర్వాత అప్పుడు బ్రహ్మగారు ఏమన్నారంటే, దేవస్థాన్ ఆహ సంవిఘ్నో మాం జక్షత రక్షత అహో మే యక్ష రక్షాంసి ప్రజాయూయం బభూవిధ. దేవ, బ్రహ్మ, సంవిఘ్న, భయపడిపోయినటువంటి వాడై, తాన్, ఆ యక్షుల్ని రాక్షసుల్ని చూసి, ఆహా దేవస్థాన్ ఆహా సంవిఘ్నో, వాళ్ళని చూసి ఏమన్నాడంటే, యక్ష రక్షాంసి అహో, ఓ యక్ష రక్షాంసి, ఓరే రాక్షసులారా యక్షులారా, మా జక్షత, నన్ను తినకండి రా బాబు, రక్షించండి, యూయం, మీరు నన్ను రక్షించండి అని ఎందుకన్నాడంటే, మీరంతా కూడా మే ప్రజా, మీరందరూ నా సంతానమే కదా, నా శరీరంలో నుంచే పుట్టుకొచ్చారు కదా, కాబట్టి మీరు నన్ను ఎందుకు తినేస్తున్నారు, నన్ను తినకండి అన్నారు. ఇది ఒక్కసారి మనం మామూలుగా కానీ కొంచెం లౌకికంగా ఆలోచించుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే, మనకు పుట్టినటువంటి పిల్లలే ఇంక నువ్వెంత డబ్బు ఇస్తావు, నువ్వేమో నాకు ఆస్తి రాసి ఇవ్వలేదు, వాడికేమో అంత ఇచ్చావు, వీడికి ఇంత ఇచ్చావు అని చెప్పేసేసి ఈ తల్లిదండ్రుల్ని పీక్కు తింటేటువంటి పుత్రులు ఉంటారు చూసారా, అటువంటి లక్షణాలు, అటువంటి జనాభా కూడా ఈ లోకంలో పుట్టుకొచ్చింది. కాబట్టి అప్పుడు ఈ తండ్రి గోలబడి, నన్ను కష్టపట్టకరా బాబు, నిన్ను పెంచాను, ఇంత వాడిని చేశాను, నీ చదువు చెప్పించాను, నీకు ఇల్లు కొనిచ్చాను, ఇలాగా పాపం ఈ బ్రహ్మగారు తండ్రి బాధపడుతూ ఉంటాడు చూసారా, అలాగా బ్రహ్మగారు దేవస్థానాహ సంవిఘ్నో మాం జక్షత రక్షత, మాం వద్దు, రక్షత జక్షత, నన్ను చంపకండి, నన్ను తినేయకండి అని చెప్పి యక్ష రక్షాంసి వాళ్ళతో ఏమన్నాడంటే, మే ప్రజాహ, మీరు నా సంతానమేనరా, నాకింత ద్రోహం చేస్తారా అని చెప్పి ఆయన ఎత్తి నోరు ముట్టుకున్నట్ట. అయిన తర్వాత ఏమైంది అంటే, ఆయన ఇలా మొత్తుకుని ఉండేటప్పటికీ వాళ్ళు అలాగే నిలబడి ఉన్నారు. సీన్ ఇప్పుడు కొద్దిగా మారింది. అప్పుడు దేవతా ప్రభయా యా దివ్యన్ ప్రముఖో అసృజత్ తే అహార్షుర్దేవయంతో విసృష్టాం తాం ప్రభామహ. ఇప్పుడు ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది, ఈ రాత్రి అనేటువంటి తమోగుణం నుంచి వచ్చిందిగా, తమస్సు కదా మొట్టమొదటి వచ్చినటువంటి ప్రొజెక్షను.
ఆ తమో గుణాన్ని వదిలేసిన తరువాత ఆయన ఓహో ఇది లాభం లేదు, సాత్విక గుణాన్ని అంటే మాయాశక్తిలో ఉండేటువంటి సాత్విక గుణాన్ని ఆయన ఆవాహన చేసుకున్నాడు. అంటే సాత్విక గుణం ఈ సృష్టి అంతా కూడా సాత్విక గుణం, రజోగుణం, తమో గుణం ఆవరించి ఉన్నాయి. ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే సాత్విక గుణాన్ని ఆవాహన చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం మంత్రోపాసన కానీ ఇవన్నీ చేసేటప్పుడు ఆ దైవస్వరూపంలో ఉండేటువంటి సాత్విక గుణాన్ని అంగన్యాసం, కరన్యాసం ద్వారా మనం ఆవాహన చేసుకుంటాం. అదేవిధంగా పరమాత్మలో ఉండేటువంటి ఆ సాత్విక గుణాన్ని దేవతా ప్రభయాయ దివ్యాన్ ప్రముఖతో అసృజత్. అప్పుడు బ్రహ్మగారు ప్రభయ తన సాత్విక ప్రకాశం చేత ఆయనలో ఉండేటువంటి సాత్విక ప్రభావాన్ని తీసుకుని దివ్యన్ విరాజులు, ఆ సాత్విక ప్రభావం ఆయనలోకి ఎప్పుడొచ్చిందో అప్పుడు ఆయన దివ్యం చాలా వెలుగులతో వెలిగిపోతూ ఉన్నాడు. అప్పుడు యాయాహ ఏ ఏ దేవతా దేవతలను ప్రముఖత ముఖ్యంగా అసృజతు సృష్టించాడయ్యా. అప్పుడు దేవతల సృష్టి జరిగింది. వాళ్ళు ఎప్పుడైతే ఆ దేవతలందరూ పుట్టారో వాళ్ళు ఆడుకోవడం ప్రారంభించారో ఆ ఆటయే వెలుగు కింద మొత్తం అంతా కూడా భాషించింది. వాళ్ళందరూ కూడా పగల రూపంలో ఉన్నారు. పగలు అంటే వెలుగుల రూపంలో ఉన్నారు. ఇది అయిన తర్వాత రేపటి కార్యక్రమంలో మిగతాది ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని